నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో మతిమరుపు అనేది, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం అనేది సర్వసాధారణమైంది. దీనికి అనేక రకమైనటువంటి కారణాలున్నాయి. మనం తీసుకునేటటువంటి పౌష్టికాహార లోపం వలన, ఇతరత్ర కారణాల వల్ల మనలో జ్ఞాపకశక్తి అనేది తగ్గుతా ఉంది. చాలామంది వారు దాచుంచినటువంటి వస్తువులు కూడా, పలానా వస్తువు ఎక్కడో పెట్టానే నాకు గుర్తు రావట్లేదు, నీకేమైనా తెలుసా అని చెప్పి వాళ్ళ భార్యను అడగటం, తర్వాత ఇంట్లో వాళ్ళను అడగటం, దీనినే మతిమరుపుగా చెప్పుకోవచ్చు. దీనికి అనేక రకమైనటువంటి కారణాలున్నాయి. ఇప్పుడు 16 ఏళ్ల వారికి కూడా మతిమరుపు వేధిస్తూ ఉంది. 25 సంవత్సరాల వ్యక్తుల్లో అది తీవ్ర స్థాయిలో కనిపిస్తూ ఉంది. మరి ఒకప్పుడైతే 35, 40 సంవత్సరాలు దాటిన వ్యక్తుల్లో సాధారణంగా మతిమరుపు కనబడేది. కానీ ఇప్పుడు అంతకంటే చిన్న వయసులో ఉన్న వారిలో కూడా ఈ మతిమరుపు అనేది, జ్ఞాపశక్తి తగ్గడం అనేది గమనిస్తూ ఉన్నాం. దీనికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏందంటే పౌష్టికాహార లోపం. కొన్ని రకాల రోగాలు కూడా మతిమరుపునకు దారితీస్తున్నాయని అనేక మంది మానసిక వైద్య నిపుణులు చెబుతూ ఉన్నారు. మతిమరుపుకు సమస్యకు టీనేజ్లోనే బీజం పడుతుంది. 25 నుంచి 35 ఏళ్ల వయసు వారిలో అధికమవుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కొందరు ఏదో సమస్యతో తమ వద్దకు వచ్చినప్పుడు వాళ్ళు మతిమరుపుతో బాధపడుతున్నట్లు గుర్తిస్తున్నామని వైద్య నిపుణులు చెబుతున్నారు. 20 నుంచి 30% మంది యువత ఇలానే బాధపడుతున్నారని తెలుస్తుంది. దీనికి ప్రధానమైన కారణం అధిక ఒత్తిడి. అంటే చేసే పనిలో టెన్షన్, యాంగ్జైటీ, మానసిక అంశాలు జ్ఞాపకశక్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో గుర్తుకురాని విషయం కోసం యువత సతమతం అవుతుంది. యువత నేటి కాలంలో మతిమరుపుకు గురవుతూ ఉన్నారు. ఇంకా బీపీ మరియు మధుమేహం, డయాబెటిస్, బీపీ, థైరాయిడ్ వంటి సోకి 5 ఏళ్లు దాటిన వారిలో మతిమరుపుకు దారితీసే అవకాశాలున్నాయి. ఈ వ్యాధులు ఉన్న వారిలో హార్మోన్ల అభివృద్ధిలో లోపాలు చోటు చేసుకున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆనందంగా ఉండకుండా మానసికంగా మందకొడిగా ఉండటంతో జ్ఞాపశక్తి తగ్గిపోతుంది. జ్ఞాపశక్తి పెరగడానికి విటమిన్ B12 కారణమని, దాని లోపంతో సమస్య ఎదురవుతుందని వైద్యులు చెబుతున్నారు. పౌష్టికాహారం లేకపోవడంతో బ్రెయిన్ సెల్స్ అభివృద్ధి జరగడం లేదని చెప్తున్నారు. రెడీమేడ్ ఫుడ్ జోలికి వెళ్ళకూడదని సూచిస్తున్నారు. B12 నాన్ వెజ్లో అధికంగా పుష్కలంగా లభిస్తుందని, ఆకుకూరలు తింటే కాస్త జ్ఞాపశక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నేటి యువత ఏకాగ్రత లోపిస్తూ ఉంది. విన్నదాన్ని వయసులో వెంటనే మనసులో ముద్రించుకోవడం, తిరిగి దాన్ని చెప్పే విషయాల్లో యువత తీవ్రమైన మార్పులు వస్తున్నాయి. గుర్తుంచుకున్నట్లుగా ఉంటుంది కానీ గుర్తుకు రాదు. చాలా మంది ఒక పనిని చేస్తూ మరొకరితో మాట్లాడుతుంటారు. ఈ సమయంలో వారు చెప్పే విషయాలు పెద్దగా వినకపోవడంతో తర్వాత గుర్తు చేసుకున్న మనకి జ్ఞప్తికి రాని పరిస్థితిలో ఉంటుంది. మతిమరుపునికి ప్రధానమైన కారణం ఒత్తిడి, డిప్రెషన్, యాంగ్జైట్మెంట్, ఆల్కహాల్, మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారిలో మతిమరుపు సమస్య తలెత్తుతుంది. ఒత్తిడిని జయించేందుకు ప్రతి ఒక్కరూ బ్రెయిన్కి ఎక్సర్సైజ్ చేయించాలి. అంటే స్వతహాగా లెక్కలు కట్టడం, ఫోన్ నెంబర్లు గుర్తుపెట్టుకోవడం వంటివి చేయాలి. అప్పుడు మతిమరుపు తగ్గే అవకాశం ఉంటుంది. మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. ఆకుకూరలు, క్యారెట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం ద్వారా మనలో జ్ఞాపశక్తి పెరగడంతో పాటు ఒత్తిడి తగ్గుతూ ఆందోళన కూడా తగ్గుతుంది. మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. ధన్యవాదములు.